अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं उडैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। सप्तप्राकारमध्ये सरसिजमुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरपणिराट् भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामं कटिनिकट शिरः पार्श्वविन्यस्तहस्तं पद्मादात्रीकराभ्यां परिचितचरणं रङ्गराजं भजेऽहम्। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరమాత్మ శ్రీయపతి వైకుంఠ నికేతనుడు అవాప్త సమస్త కాముడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు జీవులందరినీ కూడా కటాక్షించడం కోసం, జీవులందరినీ తరింపచేయడం కోసం అనేక అవతారాలను స్వీకరించి అవన్నీ కూడా అంతంత అనుకున్నంత ప్రయోజనాన్ని కలిగించడం ఆయా సందర్భాలలో ఉన్నటువంటి వారినే ఉజ్జీవింపచేశాయి. కాబట్టి ఆ అవతారాలలో ఆ ప్రయోజనాన్ని పొందలేనటువంటి వారందరి కోసం కూడా తానే వివిధ క్షేత్రాలలో, వివిధ దేశాలలో, వివిధ దివ్య దేశాలలో పరమాత్మ అర్చా తిరుమేనిగా వేయించేసి ఉన్నారు. అలా వేయించేసి ఉన్నటువంటి అర్చా తిరుమూర్తులందరినీ కూడా ఆళ్వార్లు తాము ఆ వైభవాన్నంత ఆ పెరుమాళ్ళ యొక్క అర్చామూర్తిగా వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఆళ్వార్లు దర్శించి ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి దివ్యక్షేత్రాలన్నీ కూడా దివ్య దేశాలుగా కొనియాడబడుతున్నాయి. అలాంటి దివ్య దేశాలలో ప్రధానమైనటువంటి దివ్యదేశం తిరువరంగం అనేటటువంటి దివ్యదేశం. స్వామి శ్రీరంగనాథుడిగా అక్కడ వేయించేసి ఉండి మనందరినీ కూడా కటాక్షిస్తున్నారు. అలా వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుని యొక్క పరిపూర్ణ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ కూడా వేదాంత దేశకుల వారు అనుభవించి ఆ అనుభవాన్ని ఒక స్తోత్రంగా మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి స్తోత్రం. పరమాత్మని పొందడానికి అనేక మనం స్థానాలు మెట్లు ఎక్కాలండి. ఆ మెట్లు ఎక్కి పరమాత్మకి చివరికి పరమాత్మ యొక్క పాదార విందములలో చేరడానికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంగా ఈ స్తోత్రాన్ని అనుకునే. సోపానము అంటే నిచ్చెన, మెట్లు అని అర్థం. అలా భగవంతుని పట్ల ధ్యానం చేయడానికి ఉపకరించేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. చెప్పేటటువంటి విషయం రంగనాథుడే అయినప్పటికీ కూడా వేదాంత దేశకుల వారు భగవత్ శబ్దంతో రంగనాథుడిని సంభావిస్తున్నారు. అంటే పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి పరవాస దేవుళ్ళలో ఎలా అయితే షడ్గుణములన్నీ పరిపూర్ణంగా ఉంటాయో ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుల్లో కూడా షడ్గుణములు అంటే అనేక కళ్యాణ గుణములన్నిటికీ కూడా మూలము. అన్ని గుణములు కూడా 6 గుణములలోనే అంతర్భవిస్తాయి. కాబట్టి ఆ 6 షడ్గుణములు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి అర్చా తిరుమేని శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు. కాబట్టి ఆయనని భగవత్ శబ్దంతో సంభావిస్తూ భగవద్ ధ్యాన సోపానము. వేదము కారణంతో ధ్యేయ. ఎవరిని ధ్యానం చేస్తే మనకి మోక్షం కలుగుతుంది అంటే జగత్కారణభూతుడైనటువంటి వాడెవరో ఆయనని ధ్యానం చేస్తే మనకి మోక్షం కలుగుతుంది, ఆయనని ధ్యానించాలి అని చెప్తుంది. ధ్యానము అంటే ఎడతెరిపి లేకుండా ఆయన మనసుని ఆయన మీదే లగ్నం చేసి ఆయన గుణములను, ఆయన
మంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉండడాన్ని ధ్యానము అంటారు. కేవలం గుణాలను మాత్రమే మనం ధ్యానిద్దాము. గుణములు పరమాత్మ యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా ఆనందావహములు, అంటే ఆనందాన్ని కలిగింపచేసేటటువంటి గుణములు. ఆ గుణాలలో ఏ ఒక్క గుణాన్ని మనం స్మరించినా ఆనందం ఉప్పొంగిపోతుంది మనసులో. కానీ కేవలం గుణాలను మాత్రమే మనం ధ్యానం చేయగలమా అంటే అది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మాధుర్యము అనేటటువంటి ఒక విషయాన్ని అనుభవించాలి అంటే అది ఆ అనుభవాన్ని మాత్రమే తలుచుకోవాలి. మాధుర్యం అంటే ఎలా ఉంటుంది అంటే అది మాటలలో చెప్పలేనటువంటి ఒక అనుభవం. కానీ చెరుకు యొక్క రుచి ఎలా ఉంటుంది అంటే చాలా తీయగా ఉంటుందండి. అబ్బా, ప్రతి ఆస్వాదనలో, తినేటటువంటి ప్రతి ఒక్క ఆస్వాదనలో కూడా, ప్రతి ఒక్క పదార్థం, ప్రతి ఒక్క భాగంలో కూడా తీయనిదనం నిండి ఉంటుంది. ఇదే మధురమైనటువంటి భావన. మధురము అనేటటువంటి ఆ రుచి యొక్క భావన అని ఒక పదార్థానికి ఆ గుణాన్ని కనుక మనం అన్వయించుకుంటే అప్పుడు సులభంగా మనకి అది అవగతం అవుతూ ఉంటుంది. అలా కళ్యాణ గుణములన్నీ కూడా పరమాత్మను చేరి అవన్నీ గొప్పగా విరాజిల్లుతూ ఉంటే ఆ వాటిని ధ్యానించాలి. కేవలం కళ్యాణ గుణములను ధ్యానించాలి అంటే అంత సులభము కాదు. కాబట్టి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా ఎవరినైతే ఆశ్రయించి ఒక గొప్ప వైభవాన్ని పొందుతున్నాయో ఆ దివ్యమంగళ విగ్రహంతో సహా కళ్యాణ గుణాలను ధ్యానించడం మనసుకు కొంచెం తేలికైనటువంటి పని. అందుకే విష్ణు సహస్రనామం చూడండి, పూర్వపీఠికంతా కూడా ముందు మన మనసుకి పరమాత్మ ఎలా వేయించేసి ఉన్నాడు, తిరుపార్కడలిలో పరమాత్మ ఎలా వేయించి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణివల సైకతే మౌక్తికానాం, ఆ ముందు ఉండేటటువంటి పూర్వపీఠికంతా కూడా మనసుకి ముందు పరమాత్మ రూపం ఎలా ఉంటుంది, పరమాత్మ వేయించేసి ఉండేటటువంటి స్థానం ఎలా ఉంటుంది, అక్కడ పరమాత్మ ఎలా వేయించేసి ఉన్నాడు, ఆయన దివ్యమంగళ విగ్రహం ఏమిటి అని మనం తర్వాత చేసేటటువంటి స్తోత్రానికంతటికీ కూడా, స్తోత్రమంతా కూడా ఏ రూపాన్ని మనసులో ఉంచుకొని మనం ఈ స్తోత్రాన్ని అంతటినీ కూడా చెయ్యాలో పూర్వపీఠకులు అనుగ్రహించారు వ్యాస మహర్షి. అలా ఇక్కడ కూడా భీష్ములు వ్యాస మహర్షి. అలా ఇక్కడ కూడా మనం ధ్యానం చెయ్యాలి అంటే ముందు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మన మనసులో ఉంచుకుంటే అప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆస్వాదించగలము. ఆ తర్వాత ఆ మంగళ విగ్రహంలో, దివ్యమంగళ విగ్రహంలో విరాజిల్లేటటువంటి దివ్య కళ్యాణ గుణములన్నిటినీ కూడా అనుభవించగలం. అందుకని వేదాంత దేశకుల వారు రంగనాథుడిని సేవించిన తర్వాత ఆ అనుభవం వారి మనసులో విమడక అద్భుతంగా వారు అనుగ్రహించారు. ఆళ్వారుల్లో కూడా తిరుప్పాణ ఆళ్వార్లు రంగనాథుణ్ణి తిరువడి నుండి తిరుముడి వరకు సేవించి ఆ అనుభవాన్నంతటినీ కూడా అమలనాది పిరాన్ అనేటటువంటి ప్రబంధంలో మనకి కటాక్షించారు. దానిని అనుసరిస్తూ వేదాంత దేశకుల వారు ఈ భగవద్ధ్యాన సోపానము అని రంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేస్తున్నారు మనందరితోటి. మనం ప్రత్యక్షంగా శ్రీరంగానికి నిత్యము అక్కడ శ్రీరంగ వాసం చేయలేకపోయినా స్వామి దేశికుల వారు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని నిత్యము అనుసంధానం చేసిన, లేకపోతే ఆళ్వార్లు తిరుప్పాణ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ ప్రబంధాన్ని మనం అధ్యయనం చేసిన మన మనసులో ఆ రంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహం అలా కన్నుల ముందు ప్రత్యక్షంగా సేవించేటటువంటి ఒక భాగ్యాన్ని పొందుతాం. అంత గొప్పదైనటువంటి స్తోత్రము ఈ స్తోత్రము. పరాశర భట్టర్ వారు ఒక మాట చెప్తారు. కస్తూరి కలితోర్పపుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం ముగ్ధస్మేర మనోహరాధరదళం ముక్త కిరీటోజ్వలం పశ్యన్మానస పశ్యతో హరరుచుం పర్యాయ పంకేరుహం శ్రీరంగాధిపతే కదాను వదనం సేవేయ భూయోప్యహం. ఎప్పుడు అందమైనటువంటి ఆ తిరుముఖ రంగనాథుని యొక్క అందమైనటువంటి ఆ తిరుముఖ మండలం యొక్క సేవా భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని పరితపించినటువంటి మహనీయులు. ఎలాంటిది ఆ తిరుముఖ మండలం? కస్తూరి కలితోర్ధ్వపుండ్ర తిలకం, చక్కటి ఊర్ధ్వపుండ్రాలతోటి కస్తూరి తిలకంతో అలంకరింపబడినటువంటి ఊర్ధ్వపుండ్రాలతోటి అలంకరింపబడినటువంటి తిరుముఖ మండలం. కర్ణాంతలోలేక్షణం, ఆ నేత్రములు తిరునేత్రములను చూడాలండి. కర్ణాంతలోలేక్షణం, కర్ణముల వరకు
విశాలంగా పెరిగిని విశాలంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి తిరునేత్రములు. ముగ్ధస్మేర మనోహరాధర దళం. ముగ్ధ ఆ తిరుముఖ మండలం ఎంత అందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అంటే ఒక మౌగ్ధజ్ఞాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఒక లేత ఎలా అయితే యవ్వనంలోకి ప్రవేశించేటటువంటి వారి యొక్క తిరుముఖ మండలం ఎంత అందంగా ఉంటుందో అలాంటి ఒక అందమైనటువంటి తిరుముఖ మండలం. మనోహరాధర దళం, ఆ అధరములు అందంగా మనోహరంగా ఉండేటటువంటి అధరములు కలిగిన. ముక్తా కిరీటోజ్వరం, అనేక రత్నములతోటి ముత్యాలతోటి అలంకరింపబడినటువంటి కిరీటాన్ని కలిగినటువంటి తిరుముఖ మండలం. పశ్యన్మానస పశ్యతో హరరుచుం పర్యాయ పంకేరుహం. ఇక ఆ తిరుముఖ మండలం చేసేటటువంటి పనిని తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ఒక్కసారి ఆ తిరుముఖ మండలాన్ని చూస్తే చాలండి, మనకి తెలియకుండానే మన మనసు ఆయన పాదార విందముల దగ్గరికి చేరిపోతుంది. శ్రీరంగాధిపతే కథానువదనం సేవేయ భూయోభ్యహం. ఎప్పుడు రంగనాథుని యొక్క తిరుముఖ మండలాన్ని నేను సేవిస్తాను అని నిత్యము కూడా పరాశర భట్టర్ వారు ప్రార్థిస్తూ అనుగ్రహించినటువంటి శ్లోకం ఆ శ్లోకం. అలా రంగనాథుని యొక్క తిరుముఖ మండలాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే వెంటనే మన మనసు మనకి తెలియకుండానే ఆయన పాదార విందాలకి చేరిపోతుంది. నిన్న మనం చెప్పుకునేటప్పుడు పరమాత్మ యొక్క తిరునామములే భోగ్యంగా భావిస్తూ ఉంటారు. ప్రపన్నులందరూ కూడా వారి కాలక్షేపాన్ని దేంతో చేసుకుంటారండి? వారికి భోగ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరమాత్మ యొక్క తిరుమంత్రము ద్వయమంత్రము చర్మశ్లోక అర్థాలతోటి కాలాన్ని గడుపుకుంటూ ఉంటారు. అదే భోగ్యంగా భావిస్తూ ఆ అర్థాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటారు ప్రపన్నులు అని చెప్పు. ఆ రుచి కలగాలి అంటే, తిరునామం పట్ల ఒక రుచి కలగాలి అంటే ముందు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే ఆ దివ్యమంగళ విగ్రహమే ఆ పరమాత్మ పట్ల ఒక రుచి ఏర్పడేటట్టుగా చేస్తుంది. ఏ భావన లేకుండా ఉండేటటువంటి వారు కూడా శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి పరిపూర్ణంగా సేవిస్తే వారి మనసులో అద్భుతంగా పరమాత్మ పట్ల ఒక ప్రావీణ్యం, ఒక ప్రేమ అనేటటువంటిది చిగురించకుండా ఉండదు. ధనుర్దాసు అనేటటువంటి మహనీయులకి రామానుజుల వారు రంగనాథుని యొక్క తిరునేత్రములను దర్శింపచేయగా ఆ తిరునేత్రములను సేవించినటువంటి ధనుర్దాసు వెంటనే తన మనసంతా అప్పటి వరకు తన భార్య మీద ఉండేటటువంటి ప్రేమ అంతా కూడా పోయి పెరుమాళ్ల పట్ల అత్యంత అభినవేశం కలిగినటువంటి వారుగా అయ్యారు. అలా ఆ దివ్యమంగళ విగ్రహం అద్భుతంగా మన మనసుని పరివర్తన చేసి ఆ పరమాత్మ పట్ల ఒక ప్రేమను కలిగింపచేస్తుంది. అలా నిత్యము పరమాత్మని స్మరించుకోవడానికి వీలుగా, పరమాత్మని ధ్యానించుకోవడానికి వీలుగా ఆయన యొక్క పాదార విందముల నుండి కిరీటం వరకు ఉండేటటువంటి ఆ శోభనంతటిని కూడా, అవయవ శోభను పూర్తిగా దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యాన్ని కూడా దర్శింపచేస్తూ వేదాంత దేశకుల వారు అందంగా ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఆ స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుండి అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. కవితార్కిక కేసులైనటువంటి వేదాంత దేశకుల వారి యొక్క పాదార విందములను దాసోహం సమర్పిస్తున్నాను అని వారి తన్యాన్ని సేవించి మొదటి శ్లోకంలో మంగళకరంగా ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తున్నారు. మంగళ శ్లోకంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. చెప్పబోయేటటువంటి స్తోత్రం అంతా కూడా ఎవరి గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, దానికి విషయం ఏమిటి అంటే దివ్యం చక్షు శృతి పరిషదాం దృశ్యతే రంగమధ్యే. శ్రీరంగంలో ఉభయ కావేరీ ప్రవాహం మధ్యలో ఉన్నటువంటి ఆ శ్రీరంగంలో కనిపించేటటువంటి ఒక వస్తువు ఉందండి, అద్భుతమైనటువంటి వస్తువు ఉంది. ఆ వస్తువు గురించి చెప్తున్నారు మొదటి శ్లోకంలో. చేసేటటువంటి స్తోత్రానికి విషయం ఏమిటి అంటే అదిగో ఉభయ కావేరీ మధ్యలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుడే ఈ స్తోత్రానికి విషయము. ఆ రంగనాథుడు ఎలాంటి వాడు, ఆయన వైభవం ఏమిటి అనేటటువంటిది మొదటి శ్లోకంలో అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారు వేదాంత దేశకుల వారు. స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.
విజయ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. అంతర్జ్యోతి కిమపి యమినాం అంజనం యోగదృష్టేః చింతారత్నం సులభమిహ నః సిద్ధిమోక్షానురూపం. దీనానాథవ్యసనశమనం దైవతం దైవతానాం దివ్యం చక్షుః శృతిపరిషదాం దృశ్యతే రంగమధ్యే. దాసోహం తల్లి. అంతర్జ్యోతి కిమపి యమినాం అంజనం యోగదృష్టేః చింతారత్నం సులభమిహ నః సిద్ధిమోక్షానురూపం. దీనానాథవ్యసనశమనం దైవతం దైవతానాం దివ్యం చక్షుః శృతి పరిషదాం దృశ్యతే రంగమధ్యే. అద్భుతమైనటువంటి శ్లోకం. రంగమధ్యే శ్రీరంగం, ఉభయ కావేరి మధ్యలో ఉండేటటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉండే దృశ్యతే చూస్తున్నాము. ఏమిటి చూస్తున్నాము అంటే దైవతానాం దైవతం, దేవతల యొక్క దైవాన్ని అక్కడ చూస్తున్నాము అని చెప్తున్నారు. ఇంకా ఎలాంటి తత్వాన్ని అక్కడ సేవిస్తున్నాము? యోగ దృష్టే అంజనం. ఎవరైతే యోగం చేత తదేకంగా వారి మనసులో యోగం చేత భావన చేస్తూ ఉండేటటువంటి వారికి అంజనం వంటి వాడో అలాంటి ఆ స్వామిని అక్కడ దృశ్యతే శ్రీరంగంలో సేవిస్తున్నాము. అంతర్యమినాం అంతర్జ్యోతి, యమినాం యోగుల యొక్క అంతః హృదయంలో జ్యోతి ప్రకాశించేటటువంటి జ్యోతిని దృశ్యతే రంగమధ్యే శ్రీరంగం మధ్యలో సేవిస్తున్నాము అని చెప్తున్నారు. దీనానాథ వ్యసన శమనం, దీనులకి అనాథుల యొక్క వ్యసన శమనం. వ్యసనము అంటే దుఃఖాన్ని, శమనం తొలగించేటటువంటి విషయము. శృతి పరిషదాం వేదాలకి ఉపనిషత్తులకి అన్నిటికీ కూడా దివ్యం చక్షుః చక్కగా ప్రకాశించేటటువంటి కన్నులాంటి ఒక విషయాన్ని దృశ్యతే రంగమధ్యే అక్కడ శ్రీరంగంలో మధ్యలో సేవిస్తున్నాము. సులభం, ఏ శ్రమ లేకుండా లభించేటటువంటి చింతారత్నం, అత్యద్భుతంగా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఇచ్చేటటువంటి ఒక రత్నాన్ని, చింతామణి అనేటటువంటి ఒక రత్నాన్ని అక్కడ సేవిస్తున్నాము. మోక్షానురూపం, సిద్ధి మోక్షానురూపం, ఏది కావాలంటే అది ప్రసాదించేటటువంటి ఒక గొప్ప తత్వాన్ని అక్కడ సేవిస్తున్నాము. సులభం మిహనః సిద్ధి మోక్షానురూపం, మనందరికీ కూడా ఏది కావాలంటే అది ప్రసాదించేటటువంటి ఒక తత్వాన్ని సేవిస్తున్నాము. ఇహ ఇక్కడ, నహ మనకు, సిద్ధి పొందింపజేసేటటువంటి ఒక రత్నాన్ని సేవిస్తున్నాం. కిమపి, ఇన్ని మాటలు ఎందుకండి, అక్కడ వేయించేసి ఉండేటటువంటి తత్వము పరవాసుదేవుడా లేకపోతే వ్యూహవాసుదేవుడా, ఏ విధంగా దానిని పరిచ్ఛేదించి చెప్పారో తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రంగమధ్యే దృశ్యతే, శ్రీరంగం క్షేత్రంలో కనపడుతోంది, ఇప్పటికీ కనపడుతోంది.
పరమాత్మ ఆనాడు స్వీకరించినటువంటి అవతారాలు ఆయా ఆయా సందర్భాలలో ఉన్నటువంటి జీవులని మాత్రమే కటాక్షింపచేశాయి. కానీ మన భాగ్యం చేత ఈనాటికి కూడా పరతత్వము పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి ఆ పరమాత్మ ఈనాటికి మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ అంటే రంగమధ్యే దృశ్యతే. మనం ఇప్పటికీ కూడా శ్రీరంగం పెడితే ఆ రామచంద్రుణ్ణి, చక్రవర్తి తిరుమగనార్ని సేవించగలుగుతున్నాము, కണ്ണన్ని సేవించగలుగుతున్నాము. ఎక్కడ రంగమధ్యే దృశ్యతే, శ్రీరంగంలో అక్కడ ఇప్పటికీ సేవించగలుగుతున్నాము అని అందంగా మొదటి శ్లోకంలో వారు చెప్పబోయేటటువంటి స్తోత్రానికి విషయం ఏమిటి అంటే అదిగో రంగనాథుడి గురించి చెప్తున్నాము. ఎలాంటి వాడు రంగనాథుడు అంటే అనేక విషయాలతోటి సంభావిస్తున్నారు. ఎలా మనం సమన్వయపరచుకోవాలి అంటే అంతర్జ్యోతి దృశ్యతే. విదేశీకుల వారు వెళ్ళి పెరుమాళ్ళని శ్రీరంగంలో ఆ ప్రణవాకార మండపం విమానంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుణ్ణి సేవించగానే అంతర్జ్యోతి దృశ్యతే, ఒక జ్యోతిస్వరూపంలా రంగనాథుడు కనిపించాడట. అద్భుతంగా ప్రకాశించేటటువంటి పరమపదంలో పరమాకాశంలో ఎలా అయితే రంగనాథుడు అద్భుతంగా జ్యోతిస్వరూపంగా తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉంటాడో ఆ తేజస్సే ఇక్కడ కూడా కనిపిస్తోంది. జ్యోతి దృశ్యతే, జ్యోతిస్వరూపంగా వారికి సేవ సాయించాడు రంగనాథుడు. అంతేనా, అంజనం దృశ్యతే, నల్లని కాటుక లాంటి వర్ణంలో ఉన్నటువంటి రంగనాథుడు ఎలాగో నల్లగా ఉంటాడు కాబట్టి అంజనం దృశ్యతే, కాటుక వర్ణంలో ఉన్నటువంటి ఆ స్వామిని సేవిస్తున్నాను. ఎలాంటి అంజనం అంటే యోగ దృష్టే అంజనం. ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ వారు ఏదైతే తత్వాన్ని చూడాలి అనుకుంటున్నారో అలాంటి వారికి అలాంటి కన్నులకి అంజనం వంటి వాడు అని చెప్పినప్పటికీ కూడా అంజనం దృశ్యతే, నల్లటి వర్ణంలో ఉన్నటువంటి పరాత్పరుణ్ణి సేవిస్తున్నామండి అంటున్నారు. చింతారత్నం సులభమిహ నహ చింతారత్నం దృశ్యతే, అద్భుతమైనటువంటి చింతామణి అనేటటువంటి రత్నాన్ని అదిగో ఆ ఆదిశేషుడి మీద అనంతాళ్వాన్ ఒడిలో విరాజిల్లేటటువంటి చింతారత్నాన్ని మేము సేవిస్తున్నాము అని చెప్తున్నారు. ఇంకా ఎలాంటి విషయాన్ని సేవిస్తుంది, దైవతానాం దృశ్యతే అయర్వరం అమరర్గో అధిపతి యవనవన్, నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి శ్రీరంగం మధ్యలో ఉభయ కావేరీ మధ్య ప్రదేశంలో దృశ్యతే సేవిస్తున్నాము అని పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తూ ఆయన పరత్వాన్ని, సౌలభ్యాన్ని అన్నిటినీ కూడా ఈ శ్లోకంలో పరిచయం మనకి తెలియజేస్తూ అలాంటి పరాత్పరుడు సులభ ఇహ నహ, మన కోసం సౌలభ్యాన్ని ప్రకటింపచేస్తూ సులభంగా అందరూ వేదాలకి దివ్య చక్షువు అయినటువంటి వాడు మన చర్మ చక్షువులకి సులభంగా కనిపించేటట్టుగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు. కిమపి, ఎలా చెప్పగలము ఆ వైభవాన్ని? ఇంతటిది ఆ వైభవం అని ఎలా చెప్పగలము? కిమపి దృశ్యతే రంగమధ్యే, ఆ వైభవాన్ని మాటలతో వర్ణించలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది శ్రీరంగంలో వేయించేసి ఉంది అని చెప్తున్నారు. అంతర్జ్యోతి యమినాం, యమినులు అంటే యమినాం ఋషులందరికీ కూడా మనసులో వారు నిత్యము కూడా తపస్సు చేస్తూ మననం చేస్తూ మనసులో ఈ దేన్నైతే భావన చేస్తూ ఉంటారో వారి మనసులో ప్రకాశించేటటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉందో దానిని సేవిస్తున్నాము అని చెప్తున్నారు. అంతర్జ్యోతి ఉపనిషత్తులు కూడా పరమాత్మని ఎలా సంభావిస్తాయి అంటే యతతః పరో దివో జ్యోతి దీప్యతే, పరమాకాశంలో అద్భుతంగా వెలిగేటటువంటి జ్యోతి ఇది పరమాత్మ. పరమపదంలో గొప్ప తేజస్సుతోటి విరాజిల్లేటటువంటి వాడు పరంధాముడు, శ్రీమన్నారాయణుడు అని ఉపనిషత్తులు కూడా పరమాత్మని జ్యోతిస్వరూపంగా తెలియజేస్తోంది. అంతేకాకుండా ఇక మీదట వారు చేసేటటువంటి అనుభవం అంతా కూడా లోపల మనసులో కలిగించినటువంటి వాడు ఎవరు అంటే ఎదురుగుండా కనిపించేటటువంటి రంగనాథుడే.
నేను తర్వాత దేశకుల వారు తర్వాత పాదార విందములను సేవిస్తారు, తిరునాభిని సేవిస్తారు, వక్షస్థలాన్ని సేవిస్తారు, బాహువులను సేవిస్తారు, తిరుముఖ మండలాన్ని సేవిస్తారు. అలా సేవింపచేసినటువంటి వాడు వారి మనసులో వేయించేసి ఉన్నటువంటి ఆ జ్యోతిస్వరూపమే. అలా సేవించి ఆనందింపచేసినటువంటి వాడు వారి మనసులో వేయించేసి ఉన్నటువంటి జ్యోతిస్వరూపమే అన్నట్టుగా అంతర్జ్యోతి, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక తత్వాన్ని శ్రీరంగంలో మూలవర్లుగా పెరియ పెరుమాళ్ళుగా సేవిస్తున్నాము అంటున్నారు. ఎవరికి అంతర్జ్యోతి? యమినాం అంతర్జ్యోతి. మహర్షులు నిత్యము కూడా వారి ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించి మనసుని తదేకంగా పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి భావనతోటి పరమాత్మ మీద నిలిపి ఎవరైతే నిత్యము కూడా తపస్సులు చేస్తూ పరమాత్మను సేవించాలి, కనీసమైన పాద పరాగమమైనా సేవించాలి అని భావన చేస్తూ ఉంటారో వారి హృదయాలలో విరాజిల్లేటటువంటి ఒక జ్యోతి, ఒక తేజోరూపం ఏదైతే ఉందో దానిని ఇక్కడ మేము దృశ్యతే రంగమధ్యే, అది ఇక్కడ సేవ సాగిస్తోందండి, ఇక్కడ కనిపిస్తోంది మాకు శ్రీరంగంలో అని చెప్తున్నారు. యమినాం అంటే మహర్షులు అన్నిటినీ విడిచిపెట్టి అరణ్యాలలో ఉండి నిత్యము పరమాత్మ మీదే మనసు ఉంచి శరీరంపై దృష్టి పెట్టకుండా పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఇంద్రియాలన్నిటినీ కూడా పరమాత్మ మీద నిలిపి నిత్యము ధ్యానం చేస్తూ ఉండే వారి యొక్క మనసులలో ప్రకాశించేటటువంటి జ్యోతితత్వం తేజోతత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఇక్కడ సేవిస్తున్నాము అని యమినాం మహర్షులు అని అర్థం. యమినాం అంతర్జ్యోతి. మునివాహన భోగులు అంటే తిరుప్పాణాళ్ళవార్లు కూడా ఒక మననం మహనీయులు అండి. వారి కూడా నిత్యము కూడా రంగనాథుడి మీదే మనసు నిలిపినటువంటి వారు. అలా తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క మనసులో ప్రకాశించేటటువంటి జ్యోతిస్వరూపము. ఆళ్వార్లు ఎప్పుడూ ఆ దక్షిణ కావేరీ తీరంలో నిల్చొని లోపలికి కోవెలలోకి ప్రవేశించడానికి వీలు లేదు కాబట్టి కావేరీ తీరంలోనే వేంచేసి ఉండి నిత్యము పెరియ పెరుమాళ్లను మనసులో ధ్యానం చేస్తూ పెరియ పెరుమాళ్ల గురించి తిరునామ సంకీర్తన చేస్తూ రోజునంతటిని గడిపేవారు. అలా తమ మనసంతా కూడా పెరియ పెరుమాళ్ల మీదే ఉంది కాబట్టి వారి మనసులో ఆ రంగనాథుడే విరాజిల్లుతున్నాడు కాబట్టి లోకసారంగ మునులు వచ్చినటువంటి విషయాన్ని, లోకసారంగ మునులు పక్కకి జరగమన్నటువంటి విషయాన్ని కూడా వారి ఇంద్రియములు గ్రహించలేదు. వారి చెవి ఆళ్వార్ల యొక్క చెవి లోకసారంగ మునులు చెప్పేటటువంటి మాటను వినకపోవడానికి కారణం ఏమిటి అంటే వారి ఇంద్రియములు మనసు అంతా కూడా లోపల గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ఆ రంగనాథుడి మీదే లగ్నమై ఉంది కాబట్టి వారికి ఆ మాటలు వినపడలేదండి. అందుకే లోకసారంగముని తర్వాత ఒక రాయిని విసరడము, తద్వారా వారు మళ్ళీ ఈ లోకంలోకి రావడము, పక్కకి జరగడము అనేటటువంటిది జరిగింది. అలా యమినాం అంతర్జ్యోతి. తిరుప్పాణి ఆళ్వార్లు లాంటి మహనీయుల యొక్క మనసులో విరాజిల్లేటటువంటి తత్వమే హృదయ కమలంలో విరాజిల్లేటటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని దృశ్యతే రంగమధ్యే. యమినాం అంతర్జ్యోతి. యమినాం అంటే యోగులు అని అర్థం. చింత చెట్టు త్వరలోనే వేయించేసి ఉండి ఆళ్వార్ తిరునగరిలో చింత చెట్టు కిందే వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్లు ఎక్కడికి వెళ్ళలేదండి. ఏ దివ్య దేశాన్ని వారు స్వయంగా వెళ్ళి మంగళాశాసనం చేయలేదు. వారు ఆళ్వార్ తిరునగరిలోనే వేయించేసి ఆ చింత చెట్టు కిందే వేయించేసి ఉన్నారు. పెరుమాళ్లే వారి మనసుల్లో ఆళ్వార్లకి తమ స్వరూప గుణ విభూతులన్నీ ఆయా దివ్యదేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్లే ఆ దివ్యదేశ వైభవాన్ని, ఆ దివ్యదేశంలో వేయించేసి ఉండేటటువంటి రీతిని, ఆ విధానాన్ని అంతటినీ కూడా నమ్మాళ్వార్లకి దర్శింపచేస్తే ఆళ్వార్లు మానసికంగా దివ్యదేశాలను, దివ్యదేశ వైభవాన్ని, దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ల వైభవాన్ని అంతటినీ కూడా దర్శించి అద్భుతంగా తిరువాయుమొഴി అనేటటువంటి గొప్ప పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ అనేక పాసురములను అనుగ్రహించారు. అలా ఆళ్వార్ తిరునగరిలో వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్లే మునులు.
వారి మనసులో భావన చేసేటటువంటి, వారి మనసులో విరాజిల్లేటటువంటి తేజోరూపము రంగనాథుడు. అంతర్జ్యోతి యమినాం యమినాం అంతర్జ్యోతి. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി అంతా కూడా రంగనాథుడి విషయమే ఆళ్వార్లు తిరువాయిమొഴి అంతటినీ కూడా అనుగ్రహించారు అని పరాశర భట్టర్ వారు వాంతిగజం సోలై మదిలరంగర్ వన్పుగజ్మేల్ ఆయిరం అని వారు అనుగ్రహించినటువంటి తనయంలో 1000 పాసురములు కూడా తిరువాయిమొഴి పాసురములన్నీ కూడా నమ్మాళ్వార్లు ఎవరి విషయంలో అనుగ్రహించారంటే రంగనాథుడి విషయంలోనే అనుగ్రహించారు అని చెప్పారు. కాబట్టి అక్కడెక్కడో ఆళ్వారు తిరునగర్లో వేయించేసి ఉండి తర్వాత వేయించేసి ఉండి అక్కడ నుండే పరమాత్మను సేవించగలిగినటువంటి వారు. కాబట్టి వారి హృదయ కమలంలో విరాజిల్లేటటువంటి జ్యోతి స్వరూపము ఇక్కడ దృశ్యతే రంగమధ్యే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యమినాం వరాయ నాథమును లాంటి పూర్వాచారులందరూ కూడా ఎక్కడెక్కడో అవతరించినటువంటి వారైనప్పటికీ కూడా వారి మనసులన్నీ కూడా నిండినటువంటిది ఎవరి గురించి అంటే శ్రీరంగనాథుడి విషయంలోనే. ఇప్పుడు రామానుజుల వారు శ్రీపెరంబోదూరులో అవతరించినప్పటికీ కూడా చివరికి చేరి వేయించేసి ఉండి నిత్యము సేవించింది ఎవరిని అంటే రంగనాథుడిని అండి. అలా నాదమునుల దగ్గర నుండి మనవాళమామునుల వరకు ఉన్నటువంటి పూర్వాచార్యుల యొక్క హృదయ కమలంలో విరాజిల్లేటటువంటి తేజోస్వరూపం ఏదైతే ఉందో ఆ యమినాం అంతర్జ్యోతి దృశ్యతే రంగమధ్యే. శ్రీరంగంలో ఉభయ కావేరి తీరంలో తీర ప్రదేశంలో మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో శ్రీరంగంలో దృశ్యతే చూడగలుగుతున్నాము అని చెప్తున్నారు. రామచంద్రుడైతే ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి వారందరికీ ఒక గడ్డి పరకతో సహా అయోధ్యలో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా పరమపదం ప్రసాదించాడు. అయ్యో, ఆనాడు చక్రవర్తి తిరుమగనారు వేయించేసి ఉన్నటువంటి కాలంలో మేము లేకపోయామండి. పోనీ కృష్ణుడు కണ്ണన్ వేయించేసి ఉన్నటువంటి కాలంలో మేము లేకపోయాము తరించడానికి అనే భావన లేకుండా దృశ్యతే రంగమధ్య ఇప్పటికీ ఆ తత్వాన్ని చూడగలుగుతున్నాము. మన భాగ్యవశాత్తు మన మీద పెరుమాళ్ళ కటాక్షం చేత ఆనాడు ఆ ప్రయోజనాలు కోల్పోయినటువంటి వారు బెంగపడక్కర్లేకుండా ఈనాటికి రాముణ్ణి కృష్ణుణ్ణి శ్రీరంగంలో మనం సేవించగలుగుతున్నాము. యమినా అంతర్జ్యోతి. అలా యోగుల యొక్క మనసుల్లో ప్రకాశించేటటువంటి తేజో రూపాన్ని సేవించగలుగుతున్నాము. అసలు ఆయనకు అంత తేజస్సు ఎక్కడ నుండి వచ్చిందండి? తేజో రూపాన్ని సేవించగలుగుతున్నాము అంటే ఒక మాట చెప్తారు, శేషిత్వం స్ఫుటమీక్షతే. శ్రీరంగం వెళ్ళి రంగనాథుడిని చూస్తే ఈయనే శేషి, అందరికీ స్వామి అయినటువంటి వాడు ఎవరు? అందరికీ అంటే ఒక పిపీలకం నుంచి చతుర్ముఖ బ్రహ్మ పర్యంతము ఉండేటటువంటి జీవరాశులందరికీ కూడా చైతన్యం కలిగినటువంటి వాటికి అచైతన్యం కలిగినటువంటి వాటినన్నిటినీ కూడా తన సొత్తుగా కలిగినటువంటి వాడు ఎవరు? శేషి ఎవరు అంటే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడే సుమా అని సుస్పష్టంగా తెలిసిపోతూ ఉంటుందండి. అలాంటి ఆ విషయాన్ని మేము శ్రీరంగంలో సేవిస్తున్నాము అని చెప్తున్నారు. జ్యోతి, అంత తేజస్సు అసలు ఆయనకి ఎలా కలిగింది అంటే మారీచుడు ఒక మాట చెప్తాడు, అప్రమేయం హి తత్తేజ యస్య సా జగజ్జనకాత్మజ. రంగనాథుడికి రామచంద్రుడికి అంత గొప్ప తేజస్సు ఎలా కలిగింది అంటే మారీచుడు రామచంద్రుణ్ణి వివాహానికి ముందు సీతాదేవితోటి కళ్యాణానికి ముందు సేవించాడు, కళ్యాణం తర్వాత సేవించాడు. అప్పుడు మొదటిలో కళ్యాణానికి ముందు చూసినటువంటి రామచంద్రుడి కన్నా కూడా సీతాదేవిని పరిణయం చేసుకున్న తర్వాత రామచంద్రుడిలో గొప్ప తేజస్సు కనిపిస్తోందండి. దానికి కారణం ఏమిటి అంటే సీత, ఆ తేజస్సుకి కారణం ఏమిటి అంటే యస్యస జనకాత్మజ, సీతాదేవి పక్కన ఉండటం వల్ల ఆయన తేజస్సు మరింతగా ప్రకాశిస్తోంది. అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు అప్పుడప్పుడు మనలాంటి పాపం చేసినటువంటి వారు పరమాత్మ ముందుకు వెళితే
ఆ కళ్యాణ గుణము శాంతి, క్షమ, దయ అనేటటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా మరుగున పడిపోతూ ఉంటాయి. మళ్ళీ తల్లి పురుషకారం చేత పక్కన ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క పురుషకారం చేత ఆ గుణములన్నీ కూడా మళ్ళీ గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి అని మహనీయులు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ జ్యోతి గొప్పగా తేజోమయమైనటువంటి ఆ స్వరూపం శ్రీరంగంలో మనకి కనిపిస్తోంది అంటే ఆ తేజస్సుకి కారణం ఏమిటంటే శ్రీరంగనాయకి అక్కడ వేంచేసి ఉండడం వల్ల ఆవిడ పురుషకారం చేత కళ్యాణ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి జ్యోతిస్వరూపము. అంతర్జ్యోతి యమినాం అంతర్జ్యోతి, అలా మహనీయుల హృదయాలలో ప్రకాశించేటటువంటి అంతర్జ్యోతి. నిన్న మనం తిరుమழிశை ఆళ్వార్ల యొక్క పాసురాన్ని సేవించు. నిన్రదం ఇరుందదం కిడందదం ఎన్నెంజినుళ్ళే. ఎక్కడ స్వామి ఎక్కడ వేయించేసి ఉంటాడు అంటే దివ్యదేశాలలో వాటిల్లో వేయించేసి ఉన్నప్పటికీ కూడా ఆళ్వార్ల లాంటి మహనీయుల యొక్క మనసులలో నిన్రదం ఇరుందదం కిడందదం, నిలుచొని సేవ సాయిస్తూ ఉంటాడు, కూర్చొని సేవ సాయిస్తూ ఉంటాడు, పడుకొని సేవ సాయిస్తూ ఉంటాడు. ఒకసారి ఆళ్వార్లు తిరుమழிశை ఆళ్వార్లు ఒక రాజ్యసభకి వెళితే అక్కడ అందరూ కూడా పరతత్వ చర్చలన్నీ చేస్తూ ఉంటే తిరుమழிశை ఆళ్వార్లు వెళ్ళి అక్కడ నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని స్థాపన చేసిన తర్వాత ఎలా చెప్తున్నారు మీ లోపల ఏమన్నా పరమాత్మ ఉండి చెప్పిస్తున్నాడా అంటే వారందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేయడం కోసం తిరుమழிశை ఆళ్వార్లు పెరుమాళను ప్రార్థిస్తారు. ఓ స్వామి, నా మనసులో ప్రకాశించేటటువంటి ఓ స్వామి, బయటికి వచ్చి వీరందరికీ కూడా నువ్వు కనిపించాలి అంటే వెంటనే ఆ ఆళ్వార్ల యొక్క హృదయంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అక్కడ అందరికీ సేవ సాయించారు అనేటటువంటి ఐతిహ్యాన్ని తిరుమழிశை ఆళ్వార్ల యొక్క దివ్య చరిత్రలో మనం సేవిస్తాం కదా. అలా ఆళ్వార్ల యొక్క హృదయ కమలంలో వేయించేసి ఉండేటటువంటి తత్వము దృశ్యతే రంగమధ్యే, శ్రీరంగంలో సేవిస్తున్నాము. పెరియాళ్వార్లు సెన్నియోంగులో ఒక మాట చెప్తారు. పాల సముద్రంలో శేషతల్పం మీద శయనించి ఉండేటటువంటి శ్రీయపతి ఆ శేషతల్పంతో సహా ఓడివందు మనస్సులో వేయించేసి పడగెత్తుకుంటూ వచ్చిన మనసులో స్థిర నివాసం వాజమనాళ నంబి హాయిగా సుఖంగా నా మనసులో వేయించేసి ఉన్నారు స్వామి అని పెరియాళ్వార్లు కూడా పెరుమాళ్ల విషయంలో మంగళాశాసనం చేస్తారు. కాబట్టి అలా ఆళ్వార్ల యొక్క హృదయ కమలంలో వేయించేసి ఉండేటటువంటి ఆ జ్యోతిస్వరూపము దృశ్యతే రంగమధ్యే, శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా మేము సేవించగలుగుతున్నాము అని చెప్తున్నారు. అంజనం యోగదృష్టే యోగదృష్టే, మనసుని ఇతర విషయాల మీద లగ్నం చేయకుండా పరమాత్మ మీదే మనసును నిలిపి పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందడమే యోగము. ఇంద్రియాలు ఇతర విషయాల మీద వెళ్ళనివ్వకుండా పరమాత్మని పరమాత్మ విషయంలో ఉంచి ఆ భక్తి రూపాపన్నమైనటువంటి ఒక భావనని కలిగి ఉండటమే యోగము అంటారు. ఆ భావనకి దానినే యోగ దృష్టి అంటారు. అలాంటి యోగ అభ్యాసానికి అంజనం వంటివాడు, కాటుక వంటివాడు స్వామి అని చెప్తున్నారు. కాటుక ఎలా ఉంటుంది అంటే కనపడనటువంటి ఒక విషయాన్ని కూడా కల్పించేటట్టుగా చేసేది అంజనము. అంజనం అంటే ఆ రోజుల్లో ఎక్కడైనా నిధి ఉంది అని తెలుసుకోవడానికి, నిధి ఎక్కడ ఉంది అని కనుక్కోవడానికి ఒక ప్రత్యేకంగా మంత్రించినటువంటి ఒక అంజనాన్ని తయారు చేసి సిద్ధ పురుషులు తయారు చేసి ఇస్తే ఆ సిద్ధ పురుషులు ఇచ్చినటువంటి అంజనాన్ని కళ్ళకు పెట్టుకుంటే అప్పుడు నిధి కనిపిస్తుందండి. ఎవరికీ కనపడనటువంటి ఆ నిధి కనిపిస్తుంది. వైత్తమానిధిగా చెప్పబడేటటువంటి ఆ స్వామి కూడా ఎలా అందరికీ యోగం ఎవరైతే మనసులో ఆయన గురించి ధ్యానం చేస్తారో వారి మనసుల్లో ఆయన కనిపిస్తున్నాడు అంటే దానికి కారణము ఆయన కృపే. అంజనం యోగ దృష్టే, ఎవరైతే ఆయనని చూడాలి అని సాధన చేస్తూ ఉంటారో వారికి సుస్పష్టంగా కనిపించేటట్టుగా తనని తాను సుస్పష్టంగా కనిపించేటట్టుగా చేసేటటువంటి వాడు. నిధి ఆయనే, అంజనము ఆయనే, పొందేటటువంటి పురుషార్థము ఆయనే, పొందింపచేసేటటువంటి ఉపాయము సాధనము ఆయనే. అంజనం యోగ దృష్టే.
ఆ స్తోత్ర రత్నంలో ఒక మాట చెప్తారు యామునాచార్యుల వారు. ఉల్లంఘిత త్రివిధి సీమ సమాధి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచితనిసం త్వదధన్య భావాః. ఎవరైతే పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందుతారో వారికి తన వైభవాన్నంతటినీ కూడా ఆయనే ప్రసాదింపచేస్తాడు. ఆయనే ఆ వైభవాన్నంతటినీ చూపించి ఆయన పట్ల ఒక భక్తి కలిగేటట్టుగా చేస్తాడు. ఎవరైతే విముఖులుగా ఉంటారో, పరమాత్మ అంటే గిట్టనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి తన వైభవం అంతా కూడా తెలియకుండా తన మాయతోటి, తన ప్రకృతి సంసారం సంబంధంతో ఆయన మరుగున పడేటట్టుగా చేస్తాడు. అంటే భగవంతుని పెరుమాళ్ళని తెలుసుకోవాలన్నా, పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకోవాలన్నా పెరుమాళ్ళ కటాక్షం ఉండి తీరాలి. అలా నీ గురించి తెలుసుకోవడానికి నువ్వే అంజనంగా మారి, మాకు సాధనంగా మారి నీ వైభవాన్ని తెలియచేస్తున్నావు. అందుకే భట్టర్ వారు కూడా మనసి విలసితాక్షణ భక్తి సిద్ధాంజనేన, భక్తి అనేటటువంటి సిద్ధాంజనం ఎవరైతే ఉంచుకుంటారో వారికే భగవత్తత్వము కనిపిస్తుంది, సుస్పష్టంగా కనిపిస్తుంది. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ భక్తి యోగం దదామితే, నేనే మీకు భక్తి యోగాన్ని ప్రసాదిస్తాను, తద్వారా మీరు నా వైభవం తెలుసుకునేటట్టుగా చేస్తాను అని చెప్తారు. అలా యోగ దృష్టే అంజనం, ఎవరైతే ఇతర ఉపాయాలతోటి పరమాత్మని చేరుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారో వారికి కూడా తన కటాక్షాన్ని కురిపించి తనని చేరుకునేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటి వాడు. చింతారత్నం సులభమిహనః సిద్ధి మోక్షానురూపం. చింతారత్నం, కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి ఒక రత్నము చింతామణి అనేటటువంటి రత్నం. దాని దగ్గరికి వెళ్ళి కోరుకోను అక్కర్లేదట. మనసులో ఏదో ఒకటి భావన చేస్తే అది మన మనసులో ఉన్నటువంటి భావనలన్నింటినీ కూడా గ్రహించి మనకి కావాల్సినటువంటి విషయాన్ని అందించేటటువంటి రత్నము చింతామణి అనేటటువంటి రత్నం. కానీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో దేవలోకంలో ఉంటుందండి. ఎంతో సాధన చేసి అదృష్టం ఉంటే, పుణ్యం ఉంటే ఆ రత్నం దగ్గరికి వెళ్ళగలుగుతాము. అప్పుడు మన కోరికలు తీరుస్తుంది. కానీ శ్రీరంగంలో ఉండేటటువంటి చింతారత్నం ఎలాంటిదో తెలుసా? సులభం. సులభమిహనః చింతాన, ఇక్కడ నహ మనందరికీ కూడా సులభం, అత్యంత సులభంగా సేవించగలిగినటువంటి చింతారత్నము రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రంగనాథుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రత్యేకంగా ఏమీ కోరుకోక్కర్లేదండి. మనం కోరుకోకుండానే అన్నిటినీ కూడా అందించేటటువంటి ఒక చింతామణి లాంటి వాడు రంగనాథుడు. శ్రీస్తనాభరణం తేజ అని పరాశర భట్టర్ వారు కూడా పరమాత్మని చింతామణి వివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. చింతామణి వివోద్భాంతం ఉత్సంగే అనంతుని మీద వేయించేసి ఉండేటటువంటి చింతామణి వంటి వాడు రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి ఇక్కడ రంగనాథుడు సులభం, అత్యంత సులభంగా. ఆ చింతామణి అనేటటువంటి రత్నం మనందరికీ దక్కదండి, ఎక్కడో స్వర్గంలో ఉంటుంది. పుణ్యాత్ములైనటువంటి దేవతలు, పుణ్యం చేసుకున్నటువంటి దేవతలే పొందదగినటువంటి రత్నము. ఈ రంగనాథుడు అనేటటువంటి రత్నం మాత్రం అత్యంత సులభంగా, అందరికీ సులభం. ఎవరికి సులభమో చెప్పడం లేదు. ఇహనః మనందరికీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సులభంగా సులభంగా ఆశ్రయించగలిగినటువంటి రత్నం, కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేటటువంటి రత్నం. చింతారత్నం సులభమిహనః. ఇహ నః, నః అంటే మనకి వేదాంత దేశకులు కేవలం వారినొక్కరినే చేర్చుకోకుండా నః మనందరికీ సులభమైనటువంటి రత్నము, కొంగులో ముడి వేసుకోగలిగినటువంటి రత్నము. ఒక పక్కనేమో యమినాం అంతర్జ్యోతి అని మునులకి మనసులో హృదయ కమలంలో భాషించేటటువంటి తేజోరూపమని, యోగాన్ని చేసేటటువంటి వారికి అంజనం వంటి వాడని,
ఇంకొక వైపేమో సులభం చింతారత్నం సులభమిహనః, మనం అత్యంత సులభంగా ఆశ్రయించగలిగి మన కోరికలను తీర్చేటటువంటి చింతారత్నము అతను రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి అటువైపు పరత్వాన్ని, ఒకే క్షణంలో పరత్వాన్ని సౌలభ్యాన్ని కూడా ప్రదర్శించేటటువంటి అద్భుతంగా వేయించేసి ఉండేటటువంటి తత్వము శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు. ఆ చింతారత్నం ఏం ప్రసాదిస్తుంది? సిద్ధి మోక్షానురూపం. సిద్ధి, యోగాభ్యాసం చేసేవారు చివరికి పొందేటటువంటి ఫలాన్ని సిద్ధి అంటారు. యమ నియమ ఆసన ఇవన్నీ అష్టాంగ యోగం చేసి 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 చివరికి పొందేటటువంటి భావన, చివరికి పొందేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది సిద్ధి. అది దానిని ప్రసాదించేటటువంటి చింతారత్నం. మోక్షానురూపం, కేవలం ఆత్మానుభవంతో లేకపోతే ఇక్కడ యోగ సాధనంతో పరమాత్మను సేవించడమే కాకుండా ఆ పరమపదం చేరి అక్కడ పరమానందాన్ని, పరమాత్మకి కైంకర్యం చేస్తూ పరమానందాన్ని ఆనందించేటటువంటి ఒక ఫలాన్ని కూడా ప్రసాదించేటటువంటి రత్నము రంగనాథుడు. దేవలోకంలో ఉండేటటువంటి చింతామణి ఏదైనా ప్రసాదిస్తుంది కానీ మోక్షాన్ని మాత్రం ప్రసాదించదండి. కానీ రంగనాథుడు మాత్రం మోక్షాన్ని, పరమపదాన్ని కూడా ప్రసాదించేటటువంటి చింతారత్నం. అది కూడా సులభమిహనః చింతారత్నం మోక్షానురూపం. చింతారత్నం సులభంగా మోక్షాన్ని సులభంగా వేయించేసినటువంటి వాడు. ఒక అంజలి ఘటిస్తే కరిగిపోయి మనం కోరుకున్నటువంటి పురుషార్థములన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి వాడు. ఆ పురుషార్థాలలో కేవలము ధర్మ అర్థ కామములే మాత్రమే కాకుండా మోక్షం, పరమ పురుషార్థమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని, పరమపద ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి చింతారత్నము. స్వర్గంలో ఉండేటటువంటి రత్నము ఈ మోక్షాన్ని ప్రసాదించలేదండి. ఆ రత్నం దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు కావాలి అని కోరుకుంటే ఆ రత్నము తనని తాను అర్పించుకోలేదు. కానీ ఈ రత్నం ఏదైతే రంగనాథుడు అనేటటువంటి రత్నం ఏదైతే ఉందో అది మాత్రము తనని తానే ఇచ్చుకోగలిగినటువంటి రత్నము. తన్నై తాను కొడుక్కుం రత్నం, తనని తాను కూడా అర్పించుకోగలిగినటువంటి. పాండవులు చేసినటువంటి ద్రౌపది చేసినటువంటి శరణాగతిని పురస్కరించుకొని కృష్ణ పరమాత్మ పాండవుల తరపున దూత కృత్యాన్ని చేశాడు, పాండవులకి రథసారథ్యాన్ని చేశాడు, అంతలా వారికి వశమైపోయి ఉన్నాడు. అది కదా చింతారత్నం, తనని తాను ఇచ్చేసుకునేటటువంటి రత్నం, భక్తులకి సులభమైపోయేటటువంటి రత్నం, ఆశ్రితులకి లొంగిపోయేటటువంటి రత్నం ఈ చింతారత్నం. చింతారత్నం సులభ నిహనః. దేశికుల వారు తమని మనతో కలిపేసుకుంటున్నారు. ఎంత ఔదార్యులండి! మనమెక్కడ, దేశికుల వారు లాంటి మహనీయులు ఎక్కడ, మహాత్ములు ఎక్కడ? వారు పరమ వైరాగ్యం కలిగినటువంటి వారు, దేని పట్ల కోరిక లేనటువంటి వారు. మనమేమో రంగనాథుడి దగ్గరికి వెళ్ళి, రంగనాథ నాకు ఐశ్వర్యం కావాలి, నాకు పుత్రులు కావాలి, నాకు పాడి కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అని ఇహలోక సుఖాలన్నిటినీ కూడా కోరుకునేటటువంటి వారు దేశికుల వారేమో పరమాత్మ కైంకర్యాన్నే కోరుకునేటటువంటి పరమైకాంతులు వారు. భక్తులలో ఏకాంతులు, పరమైకాంతులు అని ఉంటారు. ఏకాంతులు అంటే ఏదైనా కావాలనుకుంటే అది పెరుమాళ్ళనే ప్రార్థిస్తాం. ఆరోగ్యం కావాలా, రంగనాథుడినే ప్రార్థిస్తాం. ఐశ్వర్యం కావాలా, రంగనాథుడినే ప్రార్థిస్తాం. జ్ఞానము కావాలా, రంగనాథుడినే. శాస్త్రం ఏం చెప్తుంది? ఆరోగ్యం కావాలంటే భాస్కర ఆదిత్యుడు సూర్యుడిని ఆరాధించండి. ఐశ్వర్యం కావాలా, అగ్నిని ఆరాధించండి. జ్ఞానం కావాలా, దక్షిణామూర్తిని ఆరాధించండి అని ఏదో శాస్త్రం చెప్తుంది. కానీ ఏకాంతులు అనేటటువంటి వారు మాకు ఫలం ఏదైనా సరే మేము మాత్రం ఆశ్రయించేది రంగనాథుడినే, పరమాత్మ శ్రీమన్నారాయణుడినే అని భావన చేస్తూ ఉండేవారు ఏకాంతులు. పరమైకాంతులు అంటే మేము కోరుకునేది కోరిక మాకేమీ లేదు, ఆయన ఎలా తలిస్తే అలా ఆయనకు వినియోగపడటమే మేము ఉండే మా స్వరూపము అని భావించేటటువంటి వారు పరమైకాంతులు. అలాంటి
పరమైకాంతులు లాంటి వారు వేదాంత దేశికులు వారు నహ మనకి మనందరము అని మనని కూడా వారితో చేర్చేసుకొని ఆ లాభం వారు పొందేటటువంటి లాభం, వారు పొందేటటువంటి అనుభవం, వారు పొందేటటువంటి భగవత్ కటాక్షం మన మీద కూడా పడాలని ఇహ నహ ఇక్కడ మనందరి కోసం వేయించేసి ఉన్నటువంటి చింతారత్నం రంగనాథుడు. చింతారత్నం దృశ్యతే రంగమధ్యే మోక్షానురూపం సిద్ధి చింతారత్నం దృశ్యతే రంగమధ్యే. అద్భుతంగా వేయించేసి ఉన్నటువంటి చింతామణిని ఇక్కడ సేవిస్తున్నాము అని చెప్తుంది. దీనానాథ వ్యసన శమనం దైవతం దైవతానాం. దీన అనాథ వ్యసన శమనం, దీనులకి అనాథుల యొక్క దుఃఖాన్ని తొలగించేటటువంటి వాడు, ఆకించన్యత్వము కలిగినటువంటి వారు, అనన్యగతిత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దీనులు, అనాథులు. దీనులు అంటే ఏమీ లేనటువంటి వారు, ఆయనని తప్ప ఆయన కృప తప్ప వేరొక సాధనం లేనటువంటి వారు దీనులు. అనాథులు ఆయన తప్ప ఇంకొక ఉపాయం లేనటువంటి వారు, ఆయనని కాకుండా ఇంకొక కోరిక లేనటువంటి వారు, ఆయన కాకుండా రక్షకులు ఇంకొకరు లేనటువంటి వారు. అలాంటి దీనులు అనాథుల యొక్క వ్యసన శమనం, దుఃఖాన్ని తొలగించేటటువంటి వాడు తత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ సేవిస్తున్నాము. పరమాత్మ తప్ప, శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకొక గతి లేదు మాకు. దీనులు అంటే ఇంకొక గత్యంతరం లేనటువంటి వారు, అలాంటి వారు దీనులు. పరమాత్మ యొక్క కృప తప్ప వేరొక గత్యంతరం లేదు అని భావన చేసేటటువంటి దీనులు ఎవరైతే ఉంటారో వారి దుఃఖాన్ని తొలగించేటటువంటి వారు. అనాథులు అదేమిటండి? నాథుడు, సర్వనాథుడు, లోకనాథుడైనటువంటి రంగనాథుడిని ముందుంచుకొని అనాథులము అని ఎలా చెప్పగలుగుతున్నారు ఇక్కడ అంటే ఆ ఆర్తి అంత గొప్పగా ఉంది వేదాంత దేశకుల యొక్క ఆర్తి. స్తోత్రరత్నంలో వ్యామనాచార్యుల వారు ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. ననిందితం కర్మ తదస్తి లోకే సహస్రసో యన్న మయా వ్యధాయి సోహం విపాకావసరే ముకుంద క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే. స్వామి, సుఖాలు అనుభవించేటప్పుడేమో నాకు నువ్వు గుర్తే రాలేదయ్యా. నేను ననిందితం కర్మ తదోస్తిలోకే సహస్రసోయన్న మయా వ్యధాయి. చెయ్యకూడనటువంటి పనులు లోకంలో ఏవైతే ఉన్నాయో అవి ఒక్కమారు కాదు, అనేక మారులు చేసి ఉన్నాను. అవన్నీ కూడా సుఖాలు, పుణ్యమున్నంత కాలం ఒక జీవితంలో, ఒక జన్మలో పుణ్యాన్ని అనుభవిస్తాము, పాపాన్ని అనుభవిస్తాము. పుణ్యాన్ని అనుభవించేటటువంటి సందర్భంలో మాకెప్పుడూ నువ్వు గుర్తు రాలేదు. కానీ పాపాన్ని అనుభవించేటటువంటి సందర్భంలో సోహం విపాకావసరే ముకుంద, ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు ఫలిస్తున్నాయి. ఫలించేటటువంటి స్థితి వచ్చేసరికి ఆ దుఃఖాన్నంతటినీ అనుభవించలేక క్రందామి, ఆక్రందన చేస్తున్నాను. సంప్రత్యగతిస్తవాగ్రే, ఇంకొక గతి లేనటువంటి వాడినై నీ దగ్గరికి చేరి క్రందామి, ఆక్రందన చేస్తున్నాను. ఎప్పుడు? దుఃఖాన్ని అనుభవించేటటువంటి సందర్భంలో. అలా పరమాత్మ సుఖాన్ని అనుభవించేటటువంటి సందర్భంలో మనలాంటి వారికేమో సుఖాన్ని అనుభవించేటప్పుడు పరమాత్మ కనపడండి. దుఃఖం కలిగినప్పుడు వెంటనే రంగనాథ అని ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటాము. అలా అనాథులందరికీ కూడా దుఃఖ శమనాన్ని చేసేటటువంటి అందుకని ఇప్పుడు నేను అనాథుండయ్యా, నువ్వు పట్టించుకోకపోతే నేను అనాథుండయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పేటటువంటి మరి మహనీయులకి అలాంటి విషయములన్నీ ఉండవు కదండి. వారికి ఎప్పుడు వారే పుణ్యమైన పాపమైన ఒకే రకంగా భావన చేస్తూ ఉంటారు కదా. అంటే అనాథుణ్ణి స్వామి, ఇన్ని రోజులు నిన్ను సేవించలేక దూరంగా వెళ్ళిపోయాను, ఇప్పుడు అందుకని ఆ ఆర్తి చేత అనాథుడిగా ఉన్నాను. ఇప్పుడు నీ దగ్గరికి చేర్చుకొని నీ దివ్యమంగళ విగ్రహ వైభవాన్నంతటినీ, నీ కళ్యాణగుణ వైభవాన్నంతటినీ కూడా నాకు కటాక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. అలాంటి మహనీయులకు ఉండేటటువంటి వ్యసనం ఏమిటి, వారికి ఉండేటటువంటి దుఃఖం ఏమిటి? మనలాంటి వారికైతే లౌకికంగా సాంసారికంగా ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా ఉంటాయి, లౌకికంగా ఉండేటటువంటి కష్టాలన్నీ ఉంటాయి. మరి మహనీయులకి ఉండేటటువంటి వ్యసనములు ఏమిటి అంటే ఈ లోకంలో పరమాత్మ యొక్క అనుభవం ఎక్కడ కొరత పడుతుందో, కొరత పడటమే వారికి దుఃఖంగా ఉంటుంది. ఈ లోకంలో ఉండేటటువంటి వారికి కూడా అసలైనటువంటి దుఃఖం ఏది అంటే
ఈ లోకంలో మనసు, ఇంద్రియాలు ఇతర విషయాల మీదకి వెళుతూ ఉంటాయే, అదే అసలైనటువంటి దుఃఖం. కాబట్టి ఓ స్వామి, నిన్ను ఆశ్రయించాను ఇప్పుడు, నా ఇంద్రియాలను, మనసును ఇతర విషయాల వైపు వెళ్ళనివ్వకుండా నీ మీదే ఉండేటట్టుగా ఆ దుఃఖాన్నంతటినీ కూడా తొలగించు అని ప్రార్థన చేస్తున్నారు. ఏదో నీ దగ్గరికి వచ్చాను, నిన్ను సేవిస్తున్నాను, అయినా మనసులో ఐశ్వర్యం కావాలని, ఆరోగ్యం కావాలని, ఆనందం కావాలనో, ఇతర ఫలములు కావాలనో కోరుకుంటూ ఉన్నాను. ఇదిగో ఈ వ్యసనాన్నంతా, ఈ దుఃఖాన్నంతటినీ కూడా తొలగించి నా మనసు నీ మీదే, నీ పాదార విందముల మీదే నిలబడేటట్టుగా చెయ్యి. అది మేము అనుభవించేటటువంటి దుఃఖము. కాబట్టి దీనానాథ వ్యసన శమనం, దీనులకి, అనాథులకి వారి యొక్క దుఃఖాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి వాడు. దైవతానాం, లోకంలో చెప్పుకునేటటువంటి దేవతలందరూ కూడా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వారందరూ కూడా నేను ముందు బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు తమ పదవులన్నిటినీ కూడా నిలబెట్టుకోవడం కోసం రంగనాథుడి వాకిట్లో పడిగాపులు కాస్తూ ఉంటారు అని తొండరడిపొడి ఆళ్వార్లు తిరుపల్లిలో మనకు అనుగ్రహిస్తారు. కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, ఆయన కటాక్షం ముందు నా మీద పడాలి. మేము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన కటాక్షమును పొంది మేము ఉండేటటువంటి స్థానములు స్థిరంగా ఉండేటట్టుగా చూడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేవతలందరికీ కూడా దైవమైనటువంటి వాడు. దేవత శబ్దంతో నిత్యసూరులను, ముక్తులను గనక మనం భావిస్తే ఆ నిత్యులను, ముక్తులు కూడా సేవించేటటువంటి వారు. ఈ దేవతలందరూ కూడా మళ్ళీ మనలాంటి సంసారంలో ఉండేటటువంటి వారే బద్ధులే. కాబట్టి వారికన్నా గొప్పవారెవరు అంటే ముక్తులు, నిత్యులు. వారు కూడా నిత్యము సదా పశ్యంతి సూరయ అని ఒక్క క్షణం కూడా భగవద్ అనుభవం, పెరుమాళ్ళ యొక్క అనుభవాన్ని విడిచి ఉండలేనటువంటి వారు, ఆ అమరులు కూడా నిత్యము సేవించేటటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది ఇక్కడ శ్రీరంగంలో దృశ్యతే రంగమధ్యే ఇక్కడ సేవిస్తున్నాము. చతుర్ముఖ బ్రహ్మ తాను తిరువారాధన సమర్పించుకోవడానికి ఒక మూర్తి కావాలి అని పెరుమాళ్ళను ప్రార్థిస్తే, పెరుమాళ్ళు ప్రణవాకార విమానంతో సహా రంగనాథుని యొక్క అర్చా తిరుమూర్తిని చతుర్ముఖ బ్రహ్మకి ఇస్తే, పెరుమాళ్ళు ప్రసాదిస్తే, చతుర్ముఖ బ్రహ్మ కొన్ని కల్పములు ఆ మూర్తికి అర్చా తిరుమేనికి తిరువారాధన సమర్పించి తర్వాత ఇక్ష్వాకు వంశానికి ఇస్తే, తర్వాత విభీషణుడికి చేరి తద్వారా శ్రీరంగంలోకి వచ్చి చేరాడు రంగనాథుడు. దైవతానాం చతుర్ముఖ బ్రహ్మకి కూడా ఆరాధ్యమైనటువంటి, తిరువారాధనమైనటువంటి ఆ రంగనాథుణ్ణి దృశ్యతే రంగమధ్యే శ్రీరంగంలో సేవిస్తున్నాము అని చెప్తున్నారు. లోకంలో అందరికీ దైవం ఎవరండి అంటే అవనల్లాల్ దైవమిల్లై. లంకానగరాన్ని తన బాణములతోటి నశింపచేసినటువంటి రామచంద్రుడు కాకుండా మరొకరు దైవం మాకు లేరు అని ఆళ్వార్లందరూ చెప్తారు. కర్పారి రామపిరానల్లాల్ మత్తం కర్పరు. రామచంద్రుడు కాకుండా మరొక దైవం ఈ లోకంలో లేరు అని చెప్పినట్టుగా లోకంలో ఉన్నటువంటి వారందరికీ చక్రవర్తి తిరుమగనారు దైవం అయితే, దైవతానాం ఆ చక్రవర్తి తిరుమగనారు చేత కూడా ఆరాధనను స్వీకరించినటువంటి పెరుమాళ్ళ ద్వారా ఆరాధన చేయబడినటువంటి పెరుమాళ్ దైవతం రామచంద్రుడు. దైవతానాం రామచంద్రుడికి కూడా ఆరాధ్యమైనటువంటి ఆ దైవము దృశ్యతే రంగమధ్యే శ్రీరంగంలో మేము సేవిస్తున్నాము. దివ్యం చక్షు శృతి పరిషదాం. శృతులన్నిటికీ, వేదాలన్నిటికీ కూడా చక్షు వంటివాడు, కన్ను వంటివాడు. ఎవరైనా వేదాలలో కన్ను అంటే దేని ఉపయోగించి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి విషయాన్ని సుస్పష్టంగా చూడగలుగుతున్నామో దానిని కన్ను అంటారు. మామూలు కన్ను కాదండి. దివ్యం చక్షు, ప్రాకృతమైనటువంటి దివ్యమైనటువంటి చక్షు, శృతులకి చక్షు వంటివాడు. వేదాలన్నీ కూడా చెప్పేటటువంటి తత్వం ఏమిటి అంటే అహమేవ వేద్య. వేదాలన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ వేదాలలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని సేవించాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే వేదాలు
మనకి అవగతం అవుతాయి. ఆ వేదాలలో చెప్పబడినటువంటి విషయము సుస్పష్టంగా అవగతం అవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క కటాక్షం మన మీద పడితే ఆ వేదాలలో చెప్పబడినటువంటి విషయమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా వేదం గొప్పగా తెలియచేస్తోంది అని మనకి అవగతమవుతుంది. కాబట్టి దివ్యం చక్షు శృతి పరిషదాం. అర్జునుడికి పరమాత్మ తన విశ్వరూపాన్ని సేవింపచేస్తూ ఉంటే అర్జునుడు నాకు ఈ చర్మచక్షువులతోటి ఆ విశ్వరూపాన్ని సేవించలేకపోతున్నానయ్యా, నువ్వేమో ఈ లోకానికంతటికీ కూడా నేను శరీరం వంటి వాణ్ణి అని చెప్తున్నావు, నాకేమీ అవగతం అవ్వట్లేదు అంటే అప్పుడు దివ్యం దదామి చక్షు, అక్కడ దివ్య చక్షువులను కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తే అప్పుడు ఆ దివ్య చక్షువులతోటి ఎలా అయితే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసి ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. దివ్యం చక్షు శృతి పరిషదాం. శృతుల యొక్క వేదములు, వేదాంతములు, వేద ఉపబ్రహ్మణములు అన్నిటిలోనూ భగవత్తత్వమే శ్రీమన్నారాయణుడే ప్రతిపాదింపబడ్డాడు అనేటటువంటి విషయము మనకి తెలియాలి అంటే అదిగో ఆయన కటాక్షం మన మీద పడాలి. దివ్యం చక్షు శృతి పరిషదాం. మొదట్లో చతుర్ముఖ బ్రహ్మని దేవతలందరినీ కూడా పెరుమాళ్ళు సృజిస్తే చతుర్ముఖ బ్రహ్మకి ఆ వేదములన్నిటినీ కూడా పరమాత్మ ఉపదేశిస్తే బ్రహ్మ పరాకుగా ఉండడం వల్ల వేదాలను అసురులు అపహరిస్తే బ్రహ్మ అయ్యో వేదాలను కోల్పోయాను, నా చక్షువులను నేను కోల్పోయాను, కాబట్టి ఓ సర్వేశ్వర మళ్ళీ ఆ వేదములు నాకు ప్రసాదించు అంటే పరమాత్మ మత్స్యావతారాన్ని స్వీకరించి మళ్ళీ ఆ వేదములను చతుర్ముఖ బ్రహ్మకి అందించాడని అలా దివ్యం చక్షు శృతి పరిషదాం. శృతులన్నిటికీ వేదములకు అన్నిటికీ కూడా దివ్యమైనటువంటి చక్షు వంటివాడు. అవి దేనివల్ల భాషిస్తున్నాయి అంటే ఆయన కటాక్షం ఉంటే ఎవరైతే ఆయన పట్ల ఆనుకూల్యం కలిగినటువంటి వారు ఉంటారో వారికి తన వైభవాన్ని అంతటినీ కూడా వేదాలలో దర్శింపచేస్తాడు స్వామి. ఆయన కటాక్షం ఎవరి మీద ఉండదో వారికి ఆ వేదములన్నీ కూడా భాషించవు. అలా దివ్యం చక్షు పరిషదాం దృశ్యతే రంగధామ్నే. అలా వేదాలలో భాషించేటటువంటి తత్వము, మహర్షుల యొక్క హృదయాలలో విరాజిల్లేటటువంటి తేజోతత్వము, యోగ దృష్టికి అంజనం వంటి తత్వము, చింతామణిలా కోరినటువంటి కోరికలన్నిటినీ ప్రసాదించేటటువంటి తత్వము, సులభంగా ఆశ్రయించడానికి మనలాంటి వారందరము కూడా సులభంగా ఆశ్రయించడానికి వీలుగా ఉండేటటువంటి తత్వము, అమరులకి నిత్యసూరుల చేత ఆరాధింపబడేటటువంటి ఆ తత్వము, దీనానాద వ్యసన సమనం. అనన్య ప్రయోజనం కలిగినటువంటి వారి యొక్క శ్రమనంతటినీ కూడా తీర్చి వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక తత్వము దృశ్యతే రంగమధ్యే. శ్రీరంగంలో ఆ కావేరి మధ్య ప్రదేశంలో మేము సేవించగలుగుతున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఈ మధ్యలో ఈ ఉభయ కావేరి మధ్యలో ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో కిమపి దృశ్యతే రంగమధ్యే, ఇది అది అని ఎలా చెప్పగలమండి? ఆ పరవాసుదేవుడే ఇక్కడ పరమపదంలో ఉండేటటువంటి ఆ పరమపదనాథుడే ఇక్కడ వేయించేశాడా? క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆ పరమాత్మే ఇక్కడ వేయించేశాడా? అందరి హృదయాలలో ఉండి అంతర్యామిగా ఉండేటటువంటి తత్వమే ఇక్కడ వేయించేసి ఉందా? రామకృష్ణాది అవతారాలలో ఉండేటటువంటి విభవ స్వరూపమే ఇక్కడ వేయించేసి ఉందా అని చెప్పడానికి వీలు లేకుండా కిమపి, ఆ ఎదురుగుండా వేయించేసి ఉన్నటువంటి ఆ పరమార్థ తత్వము పరిచ్ఛేదించి ఇంత వైభవం కలిగినటువంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ తత్వము రంగమధ్యే దృశ్యతే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదవాక్యములన్నీ కూడా పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి ఒక్క గుణాన్ని వెలకట్టలేకుండా వాక్కులతోనే కాదు మనసుతో కూడా ఇంత గొప్పవి ఈయన వైభవము అని చెప్పలేక వెనుదిరిగి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నటువంటి ఆ వేదములు ఏ తత్వం గురించి ప్రతిపాదన చేస్తున్నాయో కిమపి రంగమధ్యే దృశ్యతే, ఆ తత్వం ఇక్కడే ఉంది. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం. పరవాసుదేవుడే ఇక్కడ శ్రీరంగంలో రంగనాథుడిగా వేంచేసి ఉన్నాడు.
క్షీరాబ్దినాథుడే ఇక్కడ వేంచేసి ఉన్నాడు అనేటటువంటి విధంగా ఆయన వైభవాన్ని పరిచ్ఛేదించి చెప్పలేనటువంటి ఆ విషయము ఇక్కడ శ్రీరంగంలో దృశ్యతే రంగమధ్యే, కంటికి కనపడకుండా అన్నిటిలో వ్యాపించి అన్నిటికీ సత్తును ప్రసాదించేటటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, గొప్ప తత్వం ఏదైతే ఉందో, వైభవం కలిగినటువంటి తత్వం ఏదైతే ఉందో, అది ఒక రూపు దాల్చి ఇక్కడ మాకు సేవ సాయిస్తోంది. చర్మచక్షువులతోటి సేవించుకునేటట్టుగా సేవ సాయిస్తోంది. అలాంటి ఒక తత్వాన్ని దృశ్యతే ఇప్పటికీ చూస్తున్నాము. వేదాంత దేశకుల వారి ముందు నుంచి ఉంది. ఎప్పుడో విభీషణాళ్వాన్ దగ్గర నుండి, అంతకుముందు ఇక్ష్వాకు వంశం, అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుండి ఉన్నటువంటి ఆ తత్వాన్ని దృశ్యతే ఇప్పటికీ కనపడుతోంది. మన అదృష్టవశాత్తు ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక ముందు తరాలకి కూడా కనిపిస్తూనే ఉంటుంది. కిమపి రంగమధ్యే దృశ్యతే, ఏం చెప్పాలి, ఇంతటి పరత్వం కలిగినటువంటి ఆ తత్వము సులభం ఇహనః కిమపి రంగమధ్యే దృశ్యతే, అంత గొప్ప పరత్వం పరిచ్ఛేదించి చెప్పడానికి లేనటువంటి పరత్వము సులభంగా ఏ శ్రమ లేకుండా హాయిగా వెళ్ళి అందరికీ సేవించడానికి వీలుగా శ్రీరంగంలో దృశ్యతే. శ్రీరంగంలో కూడా ఒకవైపు కాదు, రంగ మధ్యే అటువైపు నుండి వచ్చి సేవించుకోవచ్చు, ఇటువైపు నుండి సేవించుకోవచ్చు. ఎటువైపు నుండి ఉభయ కావేరీల్లో అటువైపు ఉన్న ఇటువైపు ఉన్నటువంటి వారందరికీ కూడా సేవ సాయించ, అన్ని వైపులో ఉన్నటువంటి వారికి సేవ సాయించడం కోసం మధ్యలో, శ్రీరంగం మధ్యలో పరమాత్మ వేంచేసి ఉన్నాడు. అనంతపీఠే శ్రీరంగం స్థాపయామాస రాక్షస, విభీషణుడు అయోధ్య నుంచి విభీషణుడు ఆ శ్రీరంగం ప్రణవాకారంతో కూడినటువంటి రంగనాథుడి యొక్క అర్చా తిరుమేనిని శ్రీరంగ విమానాన్ని తీసుకువచ్చి శేషపీఠం మీద స్థాపించాడు. అప్పటి వెంటనే ఆ శ్రీరంగంలో స్థాపించగానే బ్రహ్మాది దేవతలందరూ కూడా వేంచేసి, అక్కడ ఉన్నటువంటి రాజాది రాజులందరూ కూడా వేంచేసి వెంటనే వచ్చి అక్కడ ఉత్సవాలను జరిపించడము, అక్కడే ఉండిపోతానని సర్వేశ్వరుడు వారికి విభీషణుడికి తెలియచేయటము, నిన్ను కటాక్షించడం కోసం తెన్నిలంగై నొక్కి నీ దక్షిణ దిక్కులోకి చూస్తూ నిన్ను కటాక్షిస్తాను అని చెప్పడము. ఈనాటికి కూడా నిత్యసూరులందరూ కూడా అక్కడ ఒక వస్తువు కిందో, జడము కిందో, తిర్యక్కుల కిందో, స్థావరముల కిందో, మనుషుల కిందో మారి నిత్యము పరమాత్మని పరమపదంలో లభించినటువంటి సౌలభ్య సౌశీల్యాలన్నిటినీ కూడా సేవించడం కోసం సేవిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రంగమధ్యే దృశ్యతే, శ్రీరంగంలో మనం సేవిస్తున్నాము అని వారు చెప్పబోయేటటువంటి విషయము శ్రీరంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవము అని ఆ తత్వాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు మొదటి శ్లోకంలో. అంతర్జ్యోతి కిమపి యమినాం అంజనం యోగదృష్టే చింతారత్నం సులభమిహనః సిద్ధిమోక్షానురూపం దీనానాథవ్యసనశమనం దైవతానాం దివ్యం చక్షుః శృతిపరిషదాం దృశ్యతే రంగమధ్యే అని ఆ అద్భుతమైనటువంటి పరత్వము సౌలభ్యము కూడినటువంటి ఆ తత్వాన్ని శ్రీరంగంలో సేవిస్తున్నామని వేదాంత దేశకుల వారు మొదటి శ్లోకంలో అనుగ్రహించారు. రేపటి నుండి పాద పద్మముల దగ్గర నుండి మొదలుపెట్టి తిరుముడి వరకు, ఆ కిరీటం వరకు రంగనాథుని సేవిస్తూ ఉంటారు. ఆ వర్ణనను, ఆ అనుభవాన్ని రేపటి నుంచి యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నించారు. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. సఠార్యటిరాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై